పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ట్రంప్ దెబ్బకు రొయ్యలు విలవిల 1,00,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్లోనే కోలుకోలేని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, 6 నెలల్లో 1,000 కోట్ల టర్నోవర్పై ప్రతికూల ప్రభావం. కంటైనర్ టెర్మినల్ నుంచి గతంలో నెలకు 4,000 కంటైనర్ల సీఫుడ్ ఎగుమతులు. నిన్న మొన్నటి వరకు మీసం మేలేసిన రొయ్య ఇప్పుడు దిగాలు పడింది. కోల్డ్ స్టోరేజ్కే పరిమితమవుతున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు దూసుకుపోతున్న తరుణంలో ట్రంప్ దెబ్బకు కంటైనర్ ఎక్కించాలంటే సుంకాల భయం పట్టుకుంది. దీంతో వ్యాపారులు అగ్రరాజ్యానికి ఎగుమతులపై ఆశలు వదిలేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత్పై కనిపించబోదని కేంద్రం ప్రకటించినప్పటికీ ఎగుమతులపై సిద్ధపడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకు విశాఖలోని కంటైనర్ కార్గో ఎగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు నిదర్శనం. గత 6 నెలలుగా దాదాపు 20-30% వరకు ఎగుమతులు క్షీణించాయి. పన్ను టారిఫ్ల వ్యవహారం ఓ కొలికి రాకుండా ఆ వ్యత్యాసం భవిష్యత్తులో గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండే విశాఖపట్నం ఇప్పుడు అమెరికా విధించిన సుంకాల దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతుంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏమాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన గుప్పిస్తున్నా వాస్తవ పరిస్థితిలో ప్రతికూల ప్రభావం ఉంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇందులో 75% అంతర్గత మత్స్య ఆక్వాకల్చర్ సంపద కాగా 25% వరకు సముద్ర రంగం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66% వాటం రొయ్యలదే కావడం విశేషం. దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతయ్యే రొయ్యలను విదేశాల్లో భారీగా గిరాకీ ఉంది. దాని తర్వాత స్థానంలో ట్యూనా చేపల ఎగుమతులున్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే ట్యూనా చేపలు దాదాపు అన్ని దేశాలకు ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. అమెరికా ఏడాది మొదట్లో మన ఎగుమతులపై 25% సుంకాలు విధించడం వల్ల రొయ్యలు ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. విశాఖ నుంచి ఎగుమతయ్యే సముద్ర ఉత్పత్తుల్లో 52% వరకు మార్కెట్ అమెరికాలోనే జరుగుతుంది. ట్రంప్ సుంకాల పెంపకం ఇక్కడ ఎగుమతిదారులకు ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోయింది. విశాఖ నుంచి 6 నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల దిగుమతి అభివృద్ధి అథారిటీ నివేదికల ప్రకారం సీఫుడ్ ఎక్స్పోర్ట్లో దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36% వాటాను కలిగి ఉంది. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యుఏఈ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటైనర్ కార్గో ఎగుమతులు జరుగుతున్నాయి. విశాఖపట్నం పోర్టులో 32 బెర్తులుండగా గంగవరం పోర్టులో 9 బెర్తులున్నాయి. అందులో మొత్తం 23 బెర్తుల ద్వారా కార్గో కంటైనర్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఇక్కడి నుంచి సుమారు 17,000 కోట్ల విలువైన 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఎగుమతి అవుతుంటాయి. ప్రతి నెల ఇక్కడి నుంచి 4,000 రిఫ్రోజినేటెడ్ కంటైనర్ సీఫుడ్ ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో కంటైనర్ ద్వారా 30 టన్నుల సీఫుడ్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అంటే నెలకు 1,20,000 టన్నుల సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతుంటాయి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30% వరకు ఈ ఎగుమతులు క్షీణించాయి. జూన్ నెల నుంచి నవంబర్ వరకు చూస్తే ప్రతి నెల 2,000 నుంచి 3,000 కంటైనర్లు మించడం లేదని వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల బుకింగ్స్ కూడా 20-30% కంటే దిగువనే ఉన్నాయని పోర్టు వర్గాలు చెప్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో 1,000 కోట్ల టర్నోవర్కు బ్రేక్ పడిందని పోర్టు వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 45 రొయ్యల ఉత్పత్తుల ఎగుమతి సంస్థలుండగా విశాఖలో 10కి పైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్క రకం ప్యాకేజీ విధానాన్ని అమలు చేస్తుంటాయి. అమెరికా, సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు 1,00,000 టన్నుల వరకు ప్యాకేజీలు చేసి కోల్డ్ స్టోరేజ్లోనే మునుగుతున్నాయి. వీటి ప్యాకింగ్ మార్చి ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తలప్రాణం తోకకొస్తుందని వ్యాపారులు లబోదిబో అంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగంపై ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ విస్తరణపై దృష్టి సారించమని కేంద్రం చెప్తున్నా ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక మార్కెట్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని తలలు పట్టుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.